హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో పెడతానికి మెయిన్ ఇంటెన్షన్ మెయిన్ కారణం ఏంటంటే ఆల్రెడీ సెకండ్ డస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే మొత్తం దుమ్ము అనేది కూడా స్టార్ట్ అయింది సిన్స్ డేట్ 28, 29, 30 ఏప్రిల్ నెలలో. ఈ 3 రోజులు గైస్ చాలా దారుణంగా ఉంది. ఈరోజు లాస్ట్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నాకు తెలిసి May 1st కూడా ఉండొచ్చు. కువైట్లో డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. ఎందుకంటే ఆ దుమ్ము అసలు మొత్తం ఆక్యుపై చేసేస్తుంది స్పేస్ అనేది. ఎక్కడ ఏది కనపడనివ్వట్లేదు మనకి. చాలా అంటే చాలా మొత్తం వైట్గా కనపడుతుంది. ఇట్స్ సీన్స్ లైక్ స్నో అన్నట్టు. బట్ రియల్గా చూస్తే చాలా దుమ్ముగా బాబోయ్. ఆ దుమ్ముకి ఈవెన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి పాపం ప్రాపర్గా ఏమీ కనపడదు. ఈవెన్ వాళ్ళు మొత్తం విండోస్ ఏంటి ఏమి క్లోజ్ చేసినా కూడా ఆ దుమ్ము స్టిల్ ఇంకా కార్లోకి వచ్చేస్తుంది గైస్ వాళ్ళకి. ఓ మై గాడ్, కువైట్లో ఇంత డస్ట్ ఉంటుందని అనుకోలేదు. జస్ట్ ఈ సెకండ్ స్టేజ్. ఇంకా పోను ఇంకా చాలా దారుణంగా ఉంటుందంట సమ్మర్లో డస్ట్ అనేది. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అసలు చూడండి గైస్, మీరు చూడొచ్చు. నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ వైట్గా ఉన్నదంతా కూడా దుమ్మే గైస్. మీరు ఏదో అనుకుంటారేమో, అవన్నీ కూడా కరెంట్ టవర్స్. అవి కూడా మీకు ప్రాపర్గా కనపడకపోవచ్చు, అంత దుమ్ము అనేది ఉంది. అక్కడ వైట్గా కనపడేదంతా కూడా మొత్తం దుమ్మే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంతమంది సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు. ప్లీజ్ నాకు కూడా ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి గాయస్. చూడొచ్చు మీరు కావాలంటే. అసలు ఎంత దుమ్ము ఉందో చూడండి గాయస్. మీకు అక్కడ వైట్గా కనపడింది. టవర్స్ వెనకాల కూడా మొత్తం అంతా కూడా దుమ్మే గాయస్. అదంతా ఫుల్గా దుమ్మే, మీన్స్ డస్ట్. చాలా అంటే చాలా సివియర్గా ఉంది గాయస్. ఈ డస్ట్ అనేది పట్టేస్తే ఈవెన్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి అంట. లైక్ ఎలర్జీస్ కూడా కంటిన్యూస్గా. అవి అయితే తగ్గవంట. కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండండి గాయస్. చూడొచ్చు మీరు ఇక్కడ కావాలంటే ఇంకా ఎంత దుమ్ము ఉంది అనేది. పోను మీకు కనబడుతుంది. చాలా అంటే చాలా దుమ్ము ఉంది గైస్. అసలు మీకు ఎక్కడ ఏమన్నా సముద్రం కనబడుతుందా గైస్ మీకు? మొత్తం ఆ డస్ట్కి మీకు సముద్రం కూడా కనపడదు గైస్. మొత్తం ఏదో పిచ్చి మొక్కల్లా కనబడుతుంది తప్ప సముద్రం అంతా మొత్తం ఆక్యుపై చేసేసింది ఆ దుమ్ము అనేది కూడా. మీరు చూడొచ్చు, మీకు ప్రాపర్గా అస్సలు సముద్రం కనబడదు గైస్. అదిగోండి కనబడుతుందా? అక్కడ ఎంత డస్ట్ ఉందో మీరు చూడొచ్చు క్లియర్గా. అంత టూ మచ్ ఆఫ్ డస్ట్ అయితే అక్కడ ఉంది గైస్. ఆ డస్ట్కి నేను బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం లిటరలీ ఓ మై గాడ్ అనుకోవాల్సి వస్తుంది. బేసిక్గా ఇండియా నుంచి కొత్తగా వచ్చి కువైట్ వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుని రండి. అన్ని హెల్త్ ఇష్యూస్కి కూడా సెట్ చేసుకుని మెడిసిన్ తీసుకుని రండి. వితౌట్ మెడిసిన్ ఏమీ లేకుండా మాత్రం ఇక్కడికి వచ్చి సఫర్ అవ్వద్దు. ఓకేనా గైస్? ఇది మ్యాటర్. అసలు చూడొచ్చు మీరు, సముద్రం కూడా మీకు సైడ్గా కనబడదు గైస్. మొత్తం అంత దుమ్ము ఆక్యుపై చేసేస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్. కొంచెం నీళ్ళు కనబడుతుంది గైస్. చూసారా మొత్తం ఎండిపోయింది. మీరు కావాలంటే చూడొచ్చు. అక్కడ చూసారా వ్యూ చూడండి మీరు కావాలంటే. అసలు మీకు రోడ్ అనేది కనబడుతుందా గైస్? చూడండి అసలు ఇక్కడ రోడ్ ఏంటి, ఇక్కడ సముద్రం ఏంటి, అసలు ఆ డస్ట్ దెబ్బకి అసలు మీకు ఏమీ కనపడదు. మొత్తం లైక్ బ్లర్గా అనిపిస్తుంది మనకి చూసే కొద్ది కూడా అవ్వదు కూడా. అలానే గైస్. సో ఇది పరిస్థితి కువైట్లో. సో వన్స్ అగైన్ బీ కేర్ఫుల్ ఇన్ ద డ్రైవింగ్ పీపుల్. డ్రైవ్ చేసే ప్రతి ఒక్క మనిషి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఇట్ ఇస్ కువైట్ పీపుల్ ఆర్ ఇండియన్ పీపుల్. ఎస్పెషలీ డైవర్స్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ డస్ట్ టైంలో వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోవాలి, డెలివరీస్ చేసుకోవాలి అన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది గైస్. చూడొచ్చు. ఈవెన్ నేను ముందరికి వెళ్ళి కొద్ది కూడా అసలు నాకు సముద్రం అనేది ఏమీ కనబడట్లేదు గైస్. మొత్తం ఆ డస్ట్ చూసారా ఎంత దారుణంగా ఉందో. అసలు ఎంత క్లియర్గా కనపడుతుంది చూడండి. ఇంకా రానున్న రోజుల్లో అసలు ఈ రోడ్డు కూడా మనకు కనపడదంట గైస్. ఈవెన్ ఇప్పుడు ఏదో కొంచెం తగ్గినట్టుంది ఎస్పెషల్లీ, అందుకే మనకు కొంచెం రోడ్డు కనబడుతుంది. బట్ మీరు పక్కకు చూసుకుంటే మాత్రం అసలు కనపడదు మనకి దుమ్ము.
చాలా అంటే చాలా సఫర్ అవ్వాలి మనం. ఇది మొత్తం కువైట్ సిటీ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో కూడా మీరు చూసుకోవచ్చు దుమ్ము అనేది అలా ముందరికి వెళ్ళింది గైస్. ఇటు సైడ్ అన్న అటు సైడ్ అన్న ఇటు సైడ్ అంతా కూడా పోర్ట్ కైస్ షుగర్ పోర్ట్ ఇటు సైడ్ అంతా కూడా ఇదంతా కూడా చూడండి. మొత్తం కువైట్ సిటీ అంతా కూడా అసలు ఎంత దుమ్ముతో మొత్తం నిండిపోయిందో నేను ఆల్రెడీ మీకు జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, అసలు దుమ్ము అనేది డే బై డే మై గాడ్ ఇట్ టేక్స్ లైక్ 3 to 4 days. దానివల్ల మనం సఫర్ అయ్యేది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అసలు దుమ్ము మూలంగా మనం ప్రాపర్గా పడుకోలేం, తినలేం, అంత దారుణంగా ఉంటుంది గైస్ దుమ్ము అనేది. ఇక్కడ కువైట్లో గల్ఫ్ కంట్రీస్లో బేసిక్గా దుమ్ము అనేది ఇలా ఉంటుంది గైస్. చూసారా మీరు? కాంటెంట్ జూమ్ చేసినప్పుడు చూడొచ్చు అసలు ఎంత దుమ్ము అనేది మొత్తం కువైట్ సిటీ అంతా ఆక్యుపై చేసేసిందో. మీకు బేసిక్గా ఇంకా కనపడదు, అంత దుమ్ము అనేది ఆక్యుపై చేసింది గైస్. థ్యాంక్ యూ.